మాయాపురి రహస్యం 9వ భాగం. మృత్యు గోపుర శిఖరాన ఆ రాక్షస విగ్రహం గుండెల్లో శతాబ్దాలుగా దాగి ఉన్న భైరవుడి ప్రాణస్ఫటిక హృదయం యువరాజు వీరవర్మ దివ్య ఖడ్గపు భీకర వేటుకు వేలాది ముక్కలుగా పగిలి చెల్లాచెదురు అయిపోయింది. ఆ ముక్కలు నేలపై పడగానే అందునుండి నల్లటి నీలిరంగు రసాయనం లాంటి ద్రవం లావాలాగా ఉడుకుతూ బయటకు వచ్చింది. ఆ ద్రవం తగిలిన చోటల్లా గోపురం యొక్క పటిష్టమైన రాతి నేల సైతం కరిగి రంధ్రాలు పడిపోతున్నది. ప్రాణస్ఫటికం పూర్తిగా విచ్ఛిన్నం కాగానే అంతవరకు ఆకాశంలో రక్తంలాగా ప్రకాశిస్తున్న ఎర్రటి చంద్రుడు ఒక్కసారిగా నల్లటి దట్టమైన మేఘాల వెనుక దాక్కున్నాడు. చుట్టూ ఉన్న ప్రకృతిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. గాలిలో వేస్తున్న పదునైన ఈదురుగాలుల వేగం తగ్గి ఒక నిశ్శబ్దమైన భీతవాహమైన చీకటి ఆ ప్రదేశాన్ని ఆవరించింది. నా ప్రాణం, నా శతాబ్దాల క్షుద్ర సామ్రాజ్యం అంతమైపోతుంది అని భైరవుడు 2 చేతులతో తన గుండెను గట్టిగా పట్టుకొని నేలపై దొర్లాడు. వాని నోటి నుండి, కళ్ళ నుండి, చెవుల నుండి నల్లటి విషపూరితమైన పొగలు బరబరా పైకి లేస్తున్నాయి. వాని శరీరంపై ఉన్న విషపూరితమైన పొగలు అతని చర్మం చుట్టూ చుట్టేశాయి. అప్పుడు అతని చర్మం ముసలివాడిలా ముడతలు పడి కుళ్ళిపోయి ఉడికిపోవడం ప్రారంభమయ్యింది. వాని తలపై కిరీటంలా ఉండి బుసలు కొట్టిన విష సర్పాలు క్షణంలో ప్రాణాలు కోల్పోయి రాతి నేలపై పడ్డాయి. ప్రాణస్ఫటికం పగలడంతో వాని అమరత్వం నశించింది. ఇప్పుడు వాడు ఏ శక్తులు లేని ఒక సామాన్య రోత పుట్టించే ముసలి ప్రాణిలా మారిపోయాడు. వాని గొంతులో మృత్యుఘోష వినిపిస్తున్నది. కానీ శతాబ్దాలుగా క్షుద్రశక్తులను ఉపాసించి ఎందరో ప్రాణాలను బలిగొన్న ఆ కపట మాంత్రికుడి మనసులోని పగ, క్రూరత్వం అంత తేలికగా చావలేదు. వాడు నొప్పితో విలవిలలాడుతూనే నేలపై పడి ఉన్న తన విరిగిన నల్లటి మంత్రదండపు ముక్కను కుడి చేతిలోకి తీసుకున్నాడు. వాడి కళ్ళు పగతో రగులుతూ వీరవర్మ వైపు చూశాయి. వాని చూపుల్లో ఆఖరి నిమిషపు ప్రతీకార జ్వాల కనిపిస్తున్నది. వీరవర్మ, నా ప్రాణస్థానాన్ని పగలగొట్టి నన్ను బలహీనపరిచావు నిజమే, కానీ నిన్ను, ఆ రాజకుమారిని ఈ కోట దాటి వెళ్ళనివ్వను. నా ఆఖరి శ్వాసలోనైనా మీ ఇద్దరినీ ఈ మృత్యు గోపురంలోనే సమాధి చెయ్యిస్తాను. నాతో పాటు మీరు కూడా బూడిద అవ్వాల్సిందే అని వాడు దీనంగా రౌద్రంగా గర్జించాడు. వాడు తన చేతిలోని విరిగిన మంత్రదండాన్ని నేలకు గట్టిగా కొట్టడానికి ప్రయత్నించాడు. వాని ఉద్దేశం ఆ గోపుర శిఖరాన్ని, కోట పునాదులను పూర్తిగా కూల్చివేసి వీరవర్మతో సహా కింద పడి చావాలని. వాని చేతులు ఆఖరి మంత్రాన్ని ఉచ్చరించడానికి సిద్ధమవుతున్నాయి. యువరాజు వీరవర్మ ఏమాత్రం ఆలస్యం చెయ్యలేదు. శత్రువు బలహీన పడినప్పుడు వానికి ఒక్క క్షణం సమయం ఇచ్చినా వాడు తిరిగి పుంజుకునే ప్రమాదం ఉన్నది. లేదా ఆఖరి నిమిషంలో ఊహించని ప్రమాదం సృష్టించగలడని వాడు తన యుద్ధ అనుభవంలో ఎరుగును. పైగా ప్రతాపగడ మహారాజు మహేంద్రవర్మను కాపాడటానికి ఇంకా 4 రోజులు మాత్రమే ఉన్నాయి. చేతుల్లో సమయం చాలా తక్కువగా ఉన్నది. ఇక్కడ ఒక్క క్షణం ఆలస్యం చేసిన కన్నతండ్రి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తండ్రి మరణిస్తే ప్రతాపగడ సామ్రాజ్యం శత్రువుల పాలవుతుంది. వీరవర్మ తన ఒంటిపై ఉన్న గాయాల నొప్పులను, రక్తం కారుతున్న భుజాన్ని, తీవ్రమైన అలసటను పక్కన పెట్టాడు. తన ఎడమ చేతిలో ఉన్న రాజగురువుల పవిత్ర మంత్రదండాన్ని, కుడి చేతిలో ఉన్న శ్వేతకాంతి ఖడ్గాన్ని ఏకకాలంలో పైకెత్తాడు. నక్షత్రరత్నపు నీలి కిరణాలు ఆ కత్తి అంచు వెంబడి పడి వేగంగా ప్రసరించాయి. దానిని ఒక సూర్యకిరణంలా వెలిగేలా మార్చాయి. ఆ కాంతి చీకటి గోపురాన్ని ప్రకాశవంతం చేసింది. భైరవ, నీ పాపాల ఘటం నిండిపోయింది. అధర్మానికి, క్షుద్రశక్తులకు అంతిమ పతనం తప్పదని ఈ రోజుతో రుజువయ్యింది. నీవు చేసిన పాపాలకు, బలిగొన్న ప్రాణాలకు ఈరోజే ప్రాయశ్చిత్తం. నీ కథ ముగిసింది అని వీరవర్మ గంభీరంగా పలికాడు. వాడు ఒకేసారి గాల్లోకి 5 అడుగుల ఎత్తున ఎగిరి సింహంలా భైరవుడి వైపు దూకాడు.
భైరవుడు తన విరిగిన మంత్రదండంతో కోటను కూల్చి ఆఖరి క్షుద్ర వలయాన్ని సృష్టించే లోపే వీరవర్మ రాజఖడ్గం భైరవుడి ముడతలు పడిన మెడను చీల్చుకుంటూ అవతలికి వెళ్ళింది. ఒకే వేటు, అత్యంత వేగవంతమైన ఖచ్చితమైన వేటు. భైరవుడి వికృతమైన తల తెగి కోటగోడ అవతల ఉన్న లోతైన చీకటి లోయలోకి పడిపోయింది. వాని ముండెం నేలపై పడగానే అందు నుండి ఎర్రటి రక్తం రాకుండా కేవలం నల్లటి ఇసుక, కుళ్ళిన బూడిద మాత్రమే వెలువడ్డాయి. కొద్ది క్షణాల్లోనే వాని భారీ శరీరం మొత్తం ఒక బూడిద కుప్పలాగా మారి గోపురంపై వేస్తున్న గాలికి గాల్లో కలిసిపోయింది. శతాబ్దాల పాటు ఆ మాయాపురిని, చుట్టుపక్కల రాజ్యాలను భయభ్రాంతులకు గురిచేసిన, ఎందరో కన్యలను బలి తీసుకున్న కపట మాంత్రికుడు భైరవుడు పూర్తిగా అంతమొందాడు. ధర్మం మళ్ళీ నిలబడింది. భైరవుడి ప్రాణం గాల్లో కలిసిపోగానే వాని మంత్రశక్తులతో, క్షుద్ర పునాదులతో నిర్మించబడిన మాయాపురి కోట అంతా ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు ఊగిపోవడం ప్రారంభమయ్యింది. కోట గోడలకు ఉన్న భారీ శిలలు విరిగి కింద పడుతున్నాయి. భూగర్భం నుండి వింతైన భయంకరమైన ఆక్రందనలు వినబడుతున్నాయి. భైరవుడి క్షుద్ర అనుచరులు, కాపలా కాస్తున్న దెయ్యాలు, గాల్లో తిరిగే పిశాచాలు తమ యజమాని చనిపోయాడని గ్రహించి దిక్కుతోచక అరుస్తూ కాంతి తగలగానే పొగలా మారి గాల్లో కలిసిపోతున్నాయి. మాయా సామ్రాజ్యం అంతమవుతున్నది. వీరవర్మ అత్యంత వేగంగా గోపురపు ముక్కలవుతున్న మెట్ల గుండా కింద ఉన్న ప్రధాన అంతఃపుర మందిరానికి పరుగులు తీశాడు. మెట్లు విరిగి కింద పడుతున్నా వాడు తన ప్రాణాలను లెక్క చెయ్యకుండా దూకుతూ కిందకు వచ్చాడు. అంతఃపుర మందిరంలో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. భైరవుడి క్షుద్రయజ్ఞ గుండం నుండి నల్లటి నీలి రంగు అగ్నిజ్వాలలు బయటకు రావడం ప్రారంభమయ్యింది. అలా వచ్చిన అగ్నిజ్వాలలు అంతఃపురమంతా వ్యాపిస్తున్నాయి. దూలాలు కాలి కింద పడుతున్నాయి. మందిరం మధ్యలో ఒక భారీ రాతి స్తంభానికి క్షుద్ర బంధనాలతో కట్టబడి ఉన్న రాజకుమారి రూపవతి చుట్టూ పొగ ఆవరించింది. ఆమె ఊపిరి పీల్చుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నది. ఆమె కళ్ళల్లో మరణ భయం కనిపిస్తున్నది. ఆమె పక్కనే ఉన్న స్ఫటిక పీఠంపై భైరవుడు అపవిత్రం చెయ్యడానికి ప్రయోగించిన నల్లటి శక్తి మాయమవుతున్నది. భైరవుడి మరణం వల్ల ఆ సంజీవిని స్ఫటికమణి చుట్టూ ఉన్న నల్లటి పొగ పూర్తిగా తొలగిపోయి అది మళ్ళీ తన స్వచ్ఛమైన ప్రకాశవంతమైన శ్వేతకాంతిని చిమ్ముతున్నది. ఆ వెలుగు ఎంత పవిత్రంగా ఉన్నదంటే అది తగలగానే చుట్టుపక్కల ఉన్న నల్లటి అగ్నిజ్వాలలు చల్లారిపోతున్నాయి. వీరవర్మ వేగంగా రూపవతి దగ్గరకు వెళ్ళి తన రాజఖడ్గంతో ఆమెను బంధించిన మంత్రతాడులను ఒక్క వేటుకు నరికేశాడు. బంధనాల నుండి విముక్తురాలైన రూపవతి కింద పడబోతూ ఉండగా వీరవర్మ ఆమెను పట్టుకున్నాడు. ఆమె వీరవర్మను చూసి ఆనందంతో కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకున్నది. యువరాజా, నీవు సాధించావు. ఆ దుర్మార్గుడు అంతమొందాడు. నీ పరాక్రమం ఈ లోకాన్ని కాపాడింది. కానీ ఈ కోట ఇప్పుడే కూలిపోబోతున్నది. మనం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్న ఈ శిథిలాల కింద సమాధి అయిపోతాము. వెంటనే ఇక్కడ నుండి బయటపడాలి అని రూపవతి అరిచింది. వీరవర్మ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆ స్ఫటిక పీఠంపై సూర్యుడిలా వెలిగిపోతున్న సంజీవిని మణిని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ దివ్యమణి చేతిలోకి తీసుకోగానే ఒక అద్భుతం జరిగింది. దాని నుండి వెలువడిన పవిత్రమైన చల్లటి దైవిక శక్తి వీరవర్మ శరీరంలోకి విద్యుత్తులా ప్రవహించింది. అతని శరీరంలో ఉన్న గాయాలు క్షణంలో మానిపోయాయి. బొబ్బలు తగ్గిపోయాయి. అతని అలసట అంతా మాయమై శరీరానికి అమితమైన నూతన సింహబలం చేకూరింది. వాడు ఆ దివ్యమణిని ఒక పట్టు వస్త్రంలో భద్రంగా చుట్టి తన రొమ్ము కవచం లోపల గుండెకు అత్తుకునేలా దాచుకున్నాడు. రాజకుమారి, సంజీవినీమణి మన వశమయ్యింది. నా కన్న తండ్రిని కాపాడుకునే మార్గం దొరికింది. ఇక ప్రతాపగడకు తిరుగు ప్రయాణం ప్రారంభించాలి. పద అంటూ రూపవతి చేతిని గట్టిగా పట్టుకొని కూలిపోతున్న కోట వెలుపులకి పరుగు తీశాడు. భారీ శిలలు, మండుతున్న దూలాలు పైనుండి పడుతూ ఉంటే వీరవర్మ వాటిని తప్పించుకుంటూ రూపవతిని తీసుకొని
కోట వెనుక వైపున ఉన్న రహస్య గుహ దగ్గరకు చేరుకున్నాడు. వారు గుహ వద్దకు వచ్చేసరికి కోట యొక్క ప్రధాన మృత్యుగోపురం ఒక పెద్ద శబ్దంతో కూలి ముక్కలైపోయింది. కోట పునాదులు కదిలిపోయాయి. గుహలో ఉన్న నల్లటి గుర్రం గరుడ కోట కూలుతున్న భీభత్స శబ్దాలకు ఏమాత్రం భయపడకుండా తన యజమాని విజయం సాధించి వస్తాడనే నమ్మకంతో రౌద్రంగా గిట్టలతో నేలను తవ్వుతూ కళ్ళల్లో నిప్పులు చెలరేగుతూ సిద్ధంగా ఉన్నది. వీరవర్మ మొదట రూపవతిని గరుడుపై సురక్షితంగా కూర్చోబెట్టాడు. ఆపై వాడు కూడా ఒకే లంఘనంతో గుర్రంపైకి ఎక్కాడు. గుర్రపు పగ్గాలను గట్టిగా చేతులతో తీసుకున్నాడు. గరుడ, మన ప్రతాపగడ మహారాజు ప్రాణాలు, మన సామ్రాజ్య భవిష్యత్తు నీ కాళ్ళ వేగంలోనే ఉన్నాయి. నీ శక్తినంతా ఉపయోగించి వాయువేగంతో దూసుకుపో అని వీరవర్మ గరుడ మెడను ప్రేమగా ధైర్యంగా తడుతూ అన్నాడు. గరుడ తన యజమాని మాటలను అర్థం చేసుకున్నట్లు ఒక్కసారిగా ఆకాశం బ్రద్దలయ్యేలా రౌద్రంగా అరుస్తూ వెనక కాళ్లపై పైకి లేచింది. ఆపై కోట వెనుక ఉన్న ఎత్తైన కొండ రాళ్ల మీదుగా కింద ఉన్న మైదానం వైపుకు ఒకేసారి దూకింది. వారు దాటిన మరుక్షణమే మాయాపురి కోట అంతా ఇసుక కోటలా కూలిపోయి బూడిద మరియు నల్లటి పొగగొట్టగా మారిపోయింది. ఆ భయంకరమైన బూడిద పొగలు తమను చుట్టుముట్టే లోపే గరుడ తన నల్లటి దేహంతో చీకటిలో ఒక నల్లటి మెరుపులా ఆ ప్రమాదకరమైన ప్రాంతాన్ని దాటి ముందుకు దూసుకుపోయింది. మాయాపురి సరిహద్దులను దాటి వారు మళ్ళీ దట్టమైన భయంకరమైన చీకటి అడవిలోకి ప్రవేశించారు. అయితే ఈసారి ఆ అడవిలో ఒక వింత మార్పు కనిపించింది. భైరవుడి క్షుద్ర ప్రభావం పూర్తిగా నశించడంతో మునపటిలాగా చెట్లు మనుషులు పట్టుకోవటానికి ప్రయత్నించడం లేదు. గాలిలో వికృతమైన దెయ్యాల అరుపులు లేవు. ఆ మంత్రవృక్షాలన్నీ ఇప్పుడు సామాన్యమైన పచ్చటి అడవిలా మారిపోయాయి. ప్రకృతి మళ్ళీ తన సహజ రూపాన్ని సంతరించుకున్నది. అయినా వీరవర్మ ఎక్కడా గుర్రాన్ని ఆపలేదు. విశ్రాంతి తీసుకోవటానికి ఇది సమయం కాదని వాడు ఎరుగును. రాత్రనక పగలనక ఎండను చలిని లెక్క చెయ్యకుండా నిరంతరం ప్రయాణం సాగించారు. రూపవతి వీరవర్మ వెనుక కూర్చొని అతని పట్టుదలను చూసి మనసులోనే మురిసిపోతున్నది. ప్రయాణం ప్రారంభించి 2 రోజులు నిరంతరాయంగా గడిచాయి. అడవులను, కొండలను, నదులను దాటుకుంటూ వారు ముందుకు సాగారు. ప్రతాపగడ కోటను చేరుకోవటానికి ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉన్నది. గరుడ అలసట లేకుండా వీరోచితంగా పరిగెడుతున్న 2 రోజులుగా తిండి నీరు సరిగ్గా లేకపోవడం వల్ల మరియు నిరంతరం పరుగు వల్ల దాని వేగం క్రమంగా తగ్గుతున్నది. దాని గిట్టలకు కాళ్లకు పదునైన రాళ్లు గుచ్చుకొని గాయాలయ్యాయి. అందు నుండి రక్తం కారుతున్నది. అయినా అది తన యజమాని కోసం ఓపిగ్గా అడుగులు వేస్తున్నది. అంతేకాకుండా వారు ప్రతాపగడ సరిహద్దులకు అత్యంత దగ్గరగా ఉన్న రక్తనది దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఊహించని ఒక పెద్ద సంక్షోభం ఎదురయ్యింది. ఆకాశంలో వర్షాలు లేకపోయినా భైరవుడు చనిపోయే ముందు ప్రయోగించిన ఆఖరి క్షుద్ర మంత్ర అవశేషాల ప్రభావం వల్ల ఆ నదిలో ఎర్రటి నీరు సముద్రపు అలల్లా ఉప్పొంగి ఉధృతంగా భయంకరమైన శబ్దంతో ప్రవహిస్తున్నది. నది దాటడానికి ఉన్న ఏకైక మార్గమైన పాత చెక్క వంతెన పూర్తిగా విరిగి ఆ వేగవంతమైన నీటిలో కొట్టుకుపోయింది. నదిలో నీటి ప్రవాహం ఎంత బలంగా ఉందంటే పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఆ నీటి వేగానికి కొట్టుకుపోతున్నాయి. నీటి నుండి ఒక రకమైన ఘాటైన వాసన వస్తున్నది. యువరాజా, నదిలో వరద మునిపెన్నడూ లేనంత ఎక్కువగా ఉన్నది. ఈ భయంకరమైన ప్రవాహంలోకి దిగితే గరుడ కొట్టుకుపోవడం ఖాయం. వంతెన కూడా లేదు. ఇప్పుడు అవతలి వైపుకు వెళ్ళడం ఎలా సాధ్యం? మనకు ఇంకా 2 రోజులే సమయం ఉన్నది. ఇక్కడే ఆగిపోతే గడువు ముగిసిపోతుంది అని రూపవతి తీవ్రమైన ఆందోళనతో నిరాశతో అడిగింది. నది అవతల వైపు చూస్తే ప్రతాపగడ రాజ్యపు సరిహద్దు కొండలు, వాటిపై ఉన్న కావలి గోపురాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గమ్యస్థానం కళ్ళ ముందే ఉన్నది. కేవలం ఒక నది దూరంలోనే ఉన్నది. కానీ మధ్యలో మృత్యువులా ఆ రక్తనది అడ్డంగా ప్రవహిస్తున్నది.
గరుడ నది ఒడ్డున నిలబడి ఆ భయంకరమైన నీటి అలలను సుడిగుండాలను చూస్తూ భయంతో వెనక్కి తగ్గుతూ రౌద్రంగా అరుస్తున్నది. వీరవర్మ గుర్రంపై నుండి కిందకు దిగాడు. అతని ముఖంలో నిరాశ లేదు, కేవలం పట్టుదల మాత్రమే ఉన్నది. వాడు తన రొమ్ము కవచం లోపల భద్రంగా దాచుకున్న సంజీవిని స్ఫటికమణిని బయటకు తీశాడు. ఆ దివ్యమణిని చేతిలోకి తీసుకోగానే దాని నుండి వెలువడిన పవిత్రమైన శ్వేత కిరణాలు ఆ ఎర్రటి నది నీటిపై పడ్డాయి. ఈ సంజీవినిమణి సమస్త జీవులకు ప్రాణదానం చెయ్యగలదు, ప్రకృతిని శాంతింపచెయ్యగలదు. అధర్మాన్ని నశింపజేసిన మా పితృభక్తి నిజమైతే ఈ నది మనకు దారి ఇవ్వక తప్పదు. ప్రకృతి దైవం మనల్ని ఆదుకుంటుంది అని వీరవర్మ గట్టి నమ్మకంతో పలికాడు. వాడు సంజీవినిమణిని తన 2 చేతులతో ఆకాశం వైపు పైకెత్తి ఆపై నది నీటిని తాకేలా ముందుకు వంగాడు. మణి యొక్క పవిత్ర దైవిక కాంతి ఎర్రటి నది నీటి అలలను తాకగానే అక్కడ ఒక ఊహించని మహా అద్భుతం జరిగింది. సంజీవిని మణి యొక్క పవిత్ర శ్వేతకాంతి కిరణాలు నది నీటిని తాకగానే అంతవరకు ఉధృతంగా రాక్షసంగా ప్రవహిస్తున్న ఆ ఎర్రటి నీరు ఒక్కసారిగా శాంతించింది. నదిలోని సుడిగుండాలు మాయమైపోయాయి. మందిరంలో పూజారి మంత్రాలు చదివినట్లు నది నిశ్శబ్దంగా పవిత్రంగా మారిపోయింది. అంతేకాదు, నది మధ్యలో ఉన్న నీరు 2 వైపులకు గోడల్లా విడిపోతూ మధ్యలో గుర్రం నడవటానికి వీలుగా ఒక విశాలమైన పొడి ఇసుక మార్గాన్ని ఏర్పరిచింది. నీరు 2 వైపులా నిలబడి ఉంది, కానీ మధ్యలోకి రావటం లేదు. ఇది చూసి రూపవతి ఆశ్చర్యంతో దైవలీలకు నమస్కరిస్తూ నోరు వెళ్ళబెట్టింది. రాజకుమారి, చూసావా, దైవబలం పితృభక్తి ముందు ప్రకృతి కూడా లొంగిపోయింది. ప్రకృతి మనకు సహకరిస్తున్నది. మనకు సమయం లేదు, త్వరగా నదిని దాటుదాం అని వీరవర్మ వేగంగా గరుడుపైకి ఎక్కాడు. గరుడు కూడా ఒక అద్భుత మార్గాన్ని చూసి ధైర్యంగా ముందుకు ఉరికింది. వారు ఆ నది మధ్యలో ఏర్పడిన అద్భుత ఇసుక మార్గం గుండా వాయువేగంతో పరుగెడుతూ అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. వారు అవతలి ఒడ్డున సురక్షితంగా అడుగు పెట్టగానే వెనక విడిపోయిన నది నీరు మళ్లీ యథావిధిగా కూలిపోయి ఉధృతంగా ప్రవహించడం ప్రారంభించింది. ఇప్పుడు వారు క్షుద్రశక్తుల సరిహద్దులను పూర్తిగా దాటి తమ సొంత ప్రతాపగడ రాజ్య సరిహద్దుల్లోకి అధికారంగా అడుగుపెట్టారు. అక్కడ గాలిలోకి రాగానే అక్కడ తన కన్న తండ్రి ఉన్న రాజ్యపు సువాసన, ఆ రాజ్యం యొక్క పరిమళం వీరవర్మకు తగిలింది. కానీ పోరాటం ఇంకా పూర్తిగా ముగియలేదు. మహారాజు మహేంద్రవర్మ ప్రాణాలు కాపాడటానికి ఇంకా కేవలం 1 రోజు మాత్రమే సమయం మిగిలి ఉన్నది. మహారాజు శ్వాస చాలా బలహీనంగా ఉన్నది. కోటలో రాజవైద్యులు, మంత్రులు, ప్రజలు యువరాజు రాక కోసం, సంజీవిని మణి కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు మహారాజు చనిపోతాడని ఆశించి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న కొందరు అంతర్గత శత్రువులు కోటలో ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారు.